వల్లి గుర్తు చేసేసరికి రామరాజు, వేదవతి అయితే బాధపడుతూ ఉంటారు. ఎందుకండి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. 25 ఏళ్ళుగా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. అలాంటి వాళ్ళు అన్న మాటలు మీరెందుకు పట్టించుకుంటున్నారు? అవేం పట్టించుకోకండి అని వేదవతి అయితే రామరాజుని బ్రతిమలాడుతూ ఉంటుంది. లేదు బుజ్జమ్మ, నేను ఎప్పుడు కోడలు నేనెప్పుడు అన్నం తిన్నా సరే వాళ్ళ ఎదురింటి వాళ్ళు అన్న మాటలు తలుచుకుంటూనే చచ్చిపోవాలనిపిస్తుంది అని అనేసరికి నర్మదా ప్రేమ అయితే బాధపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మామయ్య గారికి నా వల్ల కష్టం వచ్చింది అని చెప్పేసి ప్రేమ అయితే ఏడుస్తూనే ఉంటుంది. అది కాదండి అని అనేసరికి నేను అనాథగా ఇంటికి వచ్చినప్పుడు, ఈ ఊరు వచ్చినప్పుడు అందరినీ బతకడానికి పని ఇవ్వమని చెప్పానే కానీ ఎవరిని ఒక పూట భోజనం పెట్టమని అడగలేదు. ఎవరి మీద ఆధారపడలేదు. నేను నా కష్టం మీద ఆధారపడ్డాను బుజ్జమ్మ. అలాంటిది నేను రామరాజు అనే పేరు మీద చుట్టూ ఒక్కొక్క బిడ్డ కట్టుకున్నాను. కానీ వాళ్ళు ఎదురింటి వాళ్ళు కోడళ్ళ జీతం మీద బతుకుతున్నావు అనే మాటతో నాకు ఎంత ఇదైపోతుందో తెలుసా? నేను పేర్చుకున్న ఇదంతా ఊర్లో వాళ్ళు కూడా ఇలానే అంటే నేను పేర్చుకున్న గౌరవం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది బుజ్జమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు నడిపోడు చిన్నోడు ఇద్దరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని నేను వద్దన పని చేశారు. అయినా సరే నేను వాళ్ళనే మందలించాను కానీ నా కోడల్ని ఎప్పుడు ఏమీ అనలేదు. అలాంటి నన్ను ఈ ఊర్లో వాళ్ళు కూడా కోడల సంపాదన మీద బతుకుతున్నావు, కోడలు తెచ్చిన దాని మీద బతుకుతున్నావు అని అంటే నేను ఏమైపోవాలి బుజ్జమ్మ? నేను ఒక్కొక్కటిగా పేర్చుకున్న గౌరవం అనే ఇటుకు గోడ కూలిపోయినట్లుగే కదా అని చెప్పేసి రామరాజు బాధపడేసరికి సాగర్, నర్మద, ప్రేమ, ధీరజ్ వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అది కాదు నాన్న అని చెప్పేసి వీళ్ళు అనేసరికి ఎప్పుడు నేను కోడల్ని ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది నేను వాళ్ళ కష్టపడిన కష్టం మీద ఎలా బతకాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఎలా అయినా సరే అయినా మీ వల్ల మామయ్య ఎంత బాధపడుతున్నారో చూసావా? మీరు ఎంత బాధ పెట్టారు. ఏ మనుషులయ్యా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంది ఇందుకేనా? దేవుళ్ళంటే మామయ్యని కష్టపెట్టడానికైనా మీరు ఎంత పని చేశారు? చాలయ్యా మీరు చేసుకున్న ప్రేమ పెళ్ళిళ్ళు. మీ వల్ల దేవుళ్ళంటే మామయ్య గారు ఎప్పుడు బాధపడడమే మిగిలింది. ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుని మామయ్య గారిని కష్టపెట్టడం తప్ప అని అనేసరికి మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళు అని చందు గసిరేస్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళేసరి ఇక ధీరజ్, ప్రేమ వాళ్ళైతే బాధపడుతూ ఉంటారు. మీరు చేసిన పనికి మీకు ఒక నమస్కారం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా లోపలికి వెళ్ళిపోయి అందరూ బాధపడుతూ ఉంటే భలే అగ్గి ముట్టించాను, అగ్గి భలే ఎలుగుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ ప్రేమను చూసి చిరాకు పడుతూ కోపంగా ఉంటాడు.